ఒకటి టీచర్లకు కొంతవరకు తీపి కబురే అనుకోవాలి. ఇది త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, పదోన్నతులకు టెట్ అవసరం లేదన్న హైకోర్టు. కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనే యోచనలో విద్యాశాఖ ఉన్నది. ప్రాసెస్ ప్రారంభించేందుకు ఈసీకి లేఖ రాయాలని నిర్ణయం. పర్మిషన్ ఇవ్వకుంటే ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇక్కడ విద్యాశాఖ కూడా ఇదే రూట్లో ఉంది. అయితే ఏమైంది, టీచర్లకు సంబంధించినటువంటి ప్రమోషన్లకు మేము ప్రమోషన్లు ఇస్తాం, తర్వాత అప్గ్రేడ్ చేస్తాం. ఏది తెలుగు పండితులు ఎవరైతే ఉంటారో, భాషా పండితులు ఎవరైతే ఉంటారో, గ్రేడ్ 2గా ఉన్నారు, గ్రేడ్ 1గా ఉన్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మేము అట్లా చేస్తాం, స్కూల్ అసిస్టెంట్గా గుర్తిస్తాం, రకరకాలుగా చెప్పిండు కాక. 2017లో ఇక్కడ హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టేసి ఆ తెలుగు మహాసభలలో మేము అద్భుతంగా తీర్చిదిద్దుతాం, ఈ తెలుగు పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తాం, వాళ్ళే కాదు ఎవరైతే పీఈటీలు ఉన్నారో వాళ్ళకు కూడా చేస్తాం, ఇట్లా రకరకాలుగా లైబ్రరీలు ఉన్నారో వాళ్ళకి చేస్తామని చెప్పేసి అంతమంది అందరూ టీచర్లకు న్యాయం చేస్తాం, బదిలీలు చేస్తాం, పదోన్నతులు కల్పిస్తామని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం కూడా దీన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడంతో చాలామంది వీళ్ళ ప్రమోషన్లు ఆగిపోయినాయి. చాలామంది ఇక్కడ బదిలీ కాకుండా ఎక్కడికక్కడనే ఉండిపోయినరు. ఈ తర్వాత 317 జీవో తోటి చాలామంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి టీచర్లు ఉన్నారు. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పేసి ఎప్పుడైనా కనిపించినప్పుడు సార్కు దండం పెట్టి ఇవన్నీ చేస్తుంటాడు. కానీ నిజంగా టీచర్లకు ఏవైతే చేయాలనో అటువంటి చేయకుండా మరి ఆగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు టీచర్లకు మంచి జరిగేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 2010 కంటే ముందే రిక్రూట్ అయిన టీచర్లందరికీ టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మధ్యలో ఆగిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను తిరిగి వేగవంతం చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పర్మిషన్ కోసం 2-3 రోజుల్లో ఈసీకి లేఖ రాయనున్నారు. ఇక టెట్ నిబంధనతో నిలిచిన ప్రక్రియ. రాష్ట్రంలో అర్హులైన టీచర్లకు బదిలీలతో పాటు ప్రమోషన్లు ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది. సుమారు 10,000 మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. అయితే టెట్ అన్నారు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అన్నారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎప్పుడు వచ్చింది? 2010 తర్వాత వచ్చింది. మరి 2010 తర్వాత వచ్చినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంతకంటే ముందున్నటువంటి టీచర్లకు మళ్ళీ టెట్ పరీక్ష పెట్టాలి, టెట్ గ్యారంటీగా ఉండాలనేటువంటి నిబంధన కరెక్ట్ కాదు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. ఎందుకనంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా, అంటే ఇప్పుడు ఒకవేళ 2010 కంటే ముందున్న వాళ్ళంటే 14 సంవత్సరాలుగా వాళ్ళు టీచర్లుగా పనిచేస్తూ ఉన్నారు, పిల్లలకు బోధిస్తూ ఉన్నారు. మరి వాళ్లకు మళ్ళీ ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వీళ్ళు ఎలిజిబుల్ అయినా కాదని చెప్పేసి మళ్ళీ టెస్ట్ పెట్టడం ఏంటని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ టీచర్లకు సంబంధించి ప్రమోషన్లు ఇచ్చుకోవచ్చు, తర్వాత బదిలీలు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీచర్ల బదిలీలు, తర్వాత టీచర్లకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రమోషన్లు ఉన్నాయో అవన్నీ కూడా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చాలామందికి ఇది ఉండే, అంటే టీచర్లకు ఉండే అసలు వస్తుందా రాదా, అసలు ప్రమోషన్లు ఉన్నాయా లేవా. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ ఉన్న వాళ్ళు హెడ్ మాస్టర్గా ప్రమోషన్లు, తర్వాత ఎంఈఓగా ప్రమోషన్లు ఇవన్నీ కూడా ఉంటుండే. అవన్నీ కూడా లేకుండా అంటే ఇక్కడ ఎస్జిటి ఉన్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్లు ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ ఖాళీలు ఏర్పడితే ఆ ఖాళీలను పూరించాల్సిన అవసరం ఉంటుంది. పూర్తి చేయాలంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. దానికి సంబంధించి మొత్తం మీద ఇప్పుడే స్టార్ట్ చేస్తుందంట. ఒకవేళ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి ఒకవేళ కుదరకపోతే జూన్ 4వ తేదీ తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతా ఉంది ప్రభుత్వం.